తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు కల్పవృక్ష వాహనంపై స్వామివారి భక్తులను అభయమిచ్చారు. ఆలయ 4 మాడవీధుల్లో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలకు స్వపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. రామచంద్ర రామభద్ర రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నెమ్మది సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతి మురుసేసితివి నమ్మిరిగా రాజవంట నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా. దానికి సంసిద్ధమై అలా వాహన మండపం నుండి బయలుదేరి స్వామి ఎవరైతే ఆశ్రితులుంటారో భక్తులు, అందువల్ల సమస్త కళలకు నిలయభూతమైనటువంటి ఆ రామభద్రుడు ఈనాడు ఎంతో చక్కటి అలంకారాన్నంతా కూడా ఆ విడదీయరాని సంబంధం కలిగినది. కైకేయి వరం కోరినది రాముడికి వనవాసం, భరతునికి పట్టాభిషేకమని. రాముడొక్కడే కదా వెళ్ళాలి. ఎందుకు? స్తోత్రరత్నంలో భగవంతుణ్ణి అర్థి కల్పకంగా అభివర్ణిస్తూ ఉన్నారు. వాస్తవంగా అంత్యం అన్నారు. చింతించడానికి కూడా ఊహకు అందనటువంటి స్వరూపం. మనం లోకంలో భ్రమపడుతూ ఉంటాం. భగవంతుని గురించి నాకు అన్నీ తెలుసు, భగవంతుని యొక్క స్వరూపం తెలుసు, భగవంతుని యొక్క గుణాలు తెలుసు ఉన్నాడు. భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనబోటి వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి సేవించుకుని ఉజ్జీవించాలి అనే సత్సంకల్పంతో ఈ కలియుగంలో భగవానుడు అన్ని చోట్ల కూడా 108 దివ్య తిరుపతుల్లో వేంచేసి ఉండి నన్ను దర్శించుకుని మీరందరూ కూడా తరించండి. నిత్యమైన యవ్వనమే స్వభావంగా కలిగినటువంటి లావణ్యమయమైనటువంటి చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట త్రిగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో. ఈ రఘువీర గద్యంలో రామక్క శ్రీమద్ రామాయణం యొక్క సమస్త విషయాన్ని అంతా కూడా పొందుపరిచారు వారు. ఈ గద్యాన్ని రచించినట్టు మనకు చరిత్ర చెప్తుంది. అందులో మొట్టమొదటగా జగత్య